హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ గారికి, సోనమాల పట్టు మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడంకి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే రోజులాగా ఈరోజు మేడం బ్లావెట్స్ కి అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. ఈరోజు 4వ రోజు. నిన్నటిది కొంచెం చదువుతాను మేడం. కొంచెం ఓకే మేడం. అప్పట్లో యోగం అంటే అమెరికా వారికి తెలియదంట. ఆత్మ అంటే అదేమిటి అంటారు. ఇప్పుడు అమెరికాలో యోగం ఒక పాపం అయింది, ఫ్యాషన్ అయిందంట. పుట్టగొడుగులు లాంటి యోగా టెంపుల్స్ అన్ని చోట్ల వెలిసాయి. యోగా రిపోర్ట్స్ తయారైనాయి. బ్లావెట్స్కి మనిషి తనలోని ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక అవసరాల్ని గుర్తించేటట్లు చేయగలిగింది. ఆధ్యాత్మికత అంటే దయ్యాల కథలు కాదు. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసునని అందరి అనుమానం. అయితే ఏ అతీంద్రియ శక్తులు ఆమె ప్రదర్శించడానికి ఇష్టపడేది కాదు. క్షుద్ర విద్యల్ని గ్రహించేది. మానసిక శక్తిని, విల్ పవర్ ను అప్పుడప్పుడు ప్రయోగించవలసి వచ్చేది. ఆమె ద్వారా పరమ గురువుల ప్రవచనాలు వెలువడి సమయంలో ఆమెకు భౌతిక స్పృహ ఉండేది. తాను చెప్పకపోయినా తన నోటి ద్వారా వెలువడే అంశాలు తనకి జ్ఞాపకం ఉండేవి. తను వేరు, తనలోని మాస్టర్ వేరని కాక మాస్టర్కు తాను మీడియం అయ్యేది. తాను దూరంగా నిలబడి మానసికంగా గమనిస్తుండేది. శక్తుల్ని తన అధీనంలో ఉంచుకునేది. మొదట్లో మరీ సన్నిహిత మిత్రుల మధ్య మాత్రమే అతీంద్రియ శక్తుల ప్రస్తావన చేసేది. వాటికి ప్రచారం ఇవ్వవద్దని గట్టిగా హెచ్చరించేది. ఆకల్టిజం ప్రయోగాలు సైన్స్కు ఉపయోగపడాలన్నది ఆమె తపన. తన ఆప్తమిత్రులు ఆల్కాటు జడ్జిలకు మాత్రమే తన అతీంద్రియ ప్రయోగాలు తెలియనిచ్చేది. ఆ మిత్రద్వయం బ్లావెట్స్కీని అర్థం చేసుకునేవారు. ఇద్దరు ఆమెకు శిష్య సమానులే. ఆత్మశక్తి ఎవరిలో ప్రవర్తిల్లినా దానిని దాచినా దాగదు. బ్లావెట్స్కీ కీర్తి అన్ని దేశాలకు వ్యాపించసాగింది. మతం మత్తులో జోగుతున్న వారిని తట్టి లేపినట్లయింది. కొన్ని ప్రయోగాలు చేయక తప్పలేదు. మేధావి వర్గానికి నమ్మకం కలగడం అవసరం కదా. ప్రచారం కోసం కాకపోయినా సత్య ప్రకటన కోసమైనా కొంత ప్రయత్నం అవసరం. నిదర్శనాలుంటే తప్ప శాస్త్రజ్ఞులు అంగీకరించరు. ఎవరో ఒకరిద్దరు మాత్రం చేయగల పనులకు శాస్త్రీయత ఉండదు. ఎవరు ప్రయోగం చేసినా అదే ఫలితం వస్తే అది శాస్త్రీయం అవుతుంది. సాధన ద్వారా, తపస్సు ద్వారా, యోగం ద్వారా ఆత్మ జాగృతం అయితే తప్ప ఆధ్యాత్మిక ప్రయోగాలు, అతీంద్రియత నిరూపణ సాధ్యపడదు. ఆ పని జరగనంత కాలం ఎంతమంది యోగులు కృషి చేసినా అది వారి వరకే పరిమితం. అది ఈసాటరిక్ గానే, అంటే గుప్తంగానే మిగిలిపోతుంది. అప్పట్లో యోగం అంటే అమెరికా వారికి తెలియదు. ఆత్మ అంటే అదేమిటి అంటారు.
ఇప్పుడు అమెరికాలో యోగం ఇదేంటి ఇది మళ్ళీ పడింది. ఆత్మ అంటే అదేమిటి అంటారు. ఇప్పుడు అమెరికాలో యోగం ఒక ఫ్యాషన్ అయింది. పుట్టగొడుగులు లాంటి యోగా టెంపుల్స్ అన్ని చోట్ల వెలిసాయి. యోగా రిసార్ట్స్ తయారైనాయి. బ్లావెట్స్కి మనిషి తనలోని ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక అవసరాలని గుర్తించేటట్లు చేయగలిగింది. ఆధ్యాత్మికత అంటే దయ్యాల కథలు కావు, దయ్యాలపై ప్రయోగాలు కాదు, ఆత్మశక్తిని తెలుసుకుని దానిని పెంపొందించుకోవడము, పరిణామానికి ఆసక్తి, ఆ శక్తిని వినిమయం చేయటం. అమెరికా సంపన్న దేశమే కానీ మతం విషయంలో మూర్ఖత్వం ఎక్కువ. అక్కడ మత ఛాందస్సులకు, తాంత్రికులకు మధ్య సయోధ్య లేదు. ప్రాచ్య దేశాల ఆత్మజ్ఞానం గురించి వారికి అసలు తెలియదు. బ్లావెట్స్కి ఆ పనికి 1875లో అంకురార్పణ చేసింది. మాస్టర్స్లు అనే పదము దైవికంగా వినిపించసాగింది. మాస్టర్లు అంటే కనిపించని ఏంజల్స్, కనిపించని సెయింట్స్. బ్లావెట్స్కి తన గురువు మహాత్మా మోరియా అని స్పష్టంగా చెప్పుకోసాగింది. అదే థియోసఫీకి బలం. సొసైటీ ఆవిర్భావం. కళలు కళ్ళలోనే ఉంటే ప్రయోజనం లేదు. కనురెప్పలు దాటి బయటకు రావాలి. వాస్తవం కావాలి. మహాత్ముల ఆశయాలు నెరవేరాలంటే మానవ సహాయము, సహకారము అవసరం. ఒక వ్యక్తి అన్ని పనులు తనే చేయలేడు. దేవుడు ఎక్కడో ఉండి ఏం లాభం? గుడిలో రాయిగా మారితేనే పూజలు, పునస్కారాలు, సమాజ హితం కోరి చేసే పనుల్లో వ్యక్తి స్వార్థం ఉండకూడదు. అది ఒక వ్యక్తికి పరిమితమై ఉండకూడదు. బ్లావెట్స్కి కళ్ళే కాదు, ఆమె కన్న కళలు జనాల్ని ఆకర్షించాయి, ఎంతగానో అలరించాయి. అలాంటి కళలు మరికొందరికి వచ్చాయి. అవి మేధావుల్ని ఆకర్షించాయి. మేధ, కొత్తదనము మనిషిని ఆకర్షిస్తాయి. నటులకు, రాజకీయ నాయకులకు లేని ఆకర్షణ బ్లావెట్స్కీ ఏర్పడ్డది. భౌతికవాదం పైన ఆమె ఎక్కువ పెట్టిన బాణాలు సూటిగా తగిలి గుండెల్లో గుచ్చుకున్నాయి. భౌతిక సుఖాల వల్ల కలిగే అనర్థాలు ఇవి అని చెబితే తప్ప అమెరికన్ బుర్రలకు ఎక్కలేదు. ఆమె స్వరం నాగస్వరం అయింది. ఆమె రాతలోని భావాలు జనామోదాలన్న అయ్యాయి. పదే పదే మహాత్ముల ప్రస్తావన చేయడంలో మాస్టరిజంపై ఆసక్తి పెరిగింది. మాస్టరిజానికి మరో పేరు థియోసఫీ. ఓ మహాత్మా, నీ ఇష్టం, నీవు ఏది చేయదలిస్తే అది చెయ్యి అని మౌనంగా ప్రార్థించేది. బ్లావెట్స్కీ అభిమతాన్ని ఆదేశంగా భావించిన వ్యక్తి ఆల్కాట్. ఆయన టోటల్ గా సరెండర్ అయినాడు. తానుగా ఆసక్తి గల వారికి సమీకరించిన మానసిక శక్తులపై ప్రసంగించసాగాడు. దానికి మిరాకల్ క్లబ్ అని నామకరణం చేశాడు. అది అంతే మిరాకల్ గా 4 రోజుల్లో నామరూపాలు లేకుండా పోయింది. అంతలో మాస్టర్ ఆదేశం అందింది బ్లావెట్స్కీకి. ఫిలాసాఫియా రిలీజియస్ సొసైటీ ఏర్పాటు గురించి. ఆ బాధ్యత అల్కట్ తనపైనే వేసుకున్నాడు. పాపం అల్కట్ గారు చూచి రమ్మంటే కాల్చి వచ్చే రకం. మతరహిత సమాజం ఏర్పడాలనేది మహాత్ముల సంకల్పం, కానీ జరిగింది వేరు. రిలీజియన్ ను ఫిలాసఫీతో ముడిపెట్టడం జరిగింది. మతం లోతులు తరచి చూచి ఫిలాసఫీని బయటకు లాగడానికి ప్రయత్నం జరిగింది. బహుశా అది మహాత్మ తత్వానికి విరుద్ధమేమో, ఎవరు గమనించలేదు. అత్యుత్సాహంతో ముందుకు సాగారు. మతానికి సైతం శాస్త్రీయ అవగాహన అవసరం. మతంలో హేతువాదం పొసగుతుందా? తర్కంలో మతం నిలుస్తుందా? చివరికి అది మనోవిశ్లేషణతో ముగుస్తుందా? పరిశోధనకే పరిమితం అవుతుందా? మహాత్ముల ఏకైక ప్రతినిధి బ్లావెట్స్కీ, మిగిలిన వారందరూ సహాయకులు. మహాత్మా మోరియా నుండి, మహాత్మా కుతు హోమి నుండి సందేశాలు ఆమెకు అందుతుండేవి. ఒక లేఖ అందిందంటే మాస్టర్ మోరియా ఇండియా నుండి పంపినట్లు. న్యూయార్క్ లో ఉన్నంత కాలము ఆమెను రక్షించింది ఈజిప్ట్ గురు మండలి. దాని పేరు గ్రేట్ లాడ్జ్. దాని అధిపతి సర్పైజ్ బే.
ఒక ఆసక్తికరమైన సంఘటన. గెర్రీ బ్రౌన్ అనే అతను ఆర్థిక ఇబ్బందుల కారణంగా పత్రిక నడపలేకపోయాడు. అతను ఆల్కాట్ మిత్రుడు. ఆల్కాట్ అతనికి ఎంతో కొంత సహాయం చేయాలనుకున్నాడు. బ్లావెట్స్కీ సలహాతో ఒక ప్రకటన తయారు చేశాడు. ఆ ప్రకటన పైన 7 లుక్సర్ బ్రదర్హుడ్ సంతకాలు చేయాలి. ఆ ప్రకటనలోని విషయాలు బ్లావెట్స్కీకి చెప్పలేదు. 6 పేరాల మ్యాటర్ రాశారు. అన్ని పేరాల మొదటి అక్షరాలు చేర్చితే TUITIT వచ్చింది. ఈ ట్యూటిట్ ఒక పరమ గురువు. బ్లావెట్స్కీ ద్వారా ఆల్కాట్ కు ట్యూటిట్ నుండి సందేశాలు అందుతుండేవి. తర్వాత అదే గురువు ట్యూటిట్ ఇండియాలో టి సుబ్బారావును, కైరోలోని ఒక గురువును సంప్రదిస్తూ వారి సలహాలు పాటించమని ఆల్కాట్ కు సలహా ఇచ్చాడు. ఈజిప్టులోని మరికొందరు గురువుల సహకారం తీసుకోవలసిందిగా మాస్టర్ కుతుహోమి సూచన. ఎవరి టి సుబ్బారావు ఒక మహాత్మా మహర్షియా? 1875 సెప్టెంబర్ 7న బ్లావెట్స్కీ ఉంటున్న ఇంట్లోనే థియోసఫికల్ సొసైటీ ఏర్పాటు జరిగింది. ఆహూతుల ముందు బ్లావెట్స్కీ తన ఆశయాలు వివరించింది. అదృశ్య శక్తుల గురించి, మనిషి ప్రగతి సాధనకు, పూర్ణత్వానికి ఆ శక్తుల అవసరం గురించి ప్రసంగించింది. ఆ శక్తుల్ని తక్కువ అంచనా వేసి వాటిని రెచ్చగొట్టకూడదు. చిన్న చిన్న ప్రయోజనాలకు వాటిని ఉపయోగించకూడదు. అవి మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫిలాసఫిక్ రిలీజియస్ సొసైటీకి దీనికి తేడా ఉంది. దానిని మాస్టర్స్ ఆదేశంతోనే ఆల్కాట్ ప్రారంభించాడు. అది మానసిక శక్తులకు, పరిశోధనలకు పరిమితం. అక్కడ ఆత్మ ప్రస్తావన లేదు. థియోసఫికల్ సొసైటీ కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించింది, పరిమితమైంది కాదు. దీని వైశాల్యం ఎక్కువ. ఇందులో ఆత్మశక్తులు, దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ప్రయోగాలు, పరిశోధకులు ఉంటాయి. సూక్ష్మ లోకాలు, ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. సొసైటీకి ఆల్కాట్ అధ్యక్షుడు, జార్జ్ అడ్వైజరు, బ్లావెట్స్కీ కరెస్పాండెంట్ సెక్రటరీ. 1875 నవంబర్ 17న అధ్యక్ష తొలి ప్రసంగం జరిగింది. పత్రికలలో మంచి ప్రచారం వచ్చింది. థియోసఫీ ఒక చైతన్య పూర్ణ ఉద్యమం. ఆల్కాట్ నాయకత్వంలో, నిర్వహణలో సమర్థుడు. అమెరికన్ మేధావి వర్గంతో సత్సంబంధాలు ఉన్నవాడు. ఆత్మలతో భేటీకి ధైర్యం కలవారు ముందుకు రావాలి. అందుకు ఏకం కావాలి. విశ్వ విజ్ఞానంపై పరిశోధకులకు థియోసఫీ కొత్త అవకాశాలు కల్పించింది. వాకిళ్లు తెరిచింది. కొత్త ఆశయాలను కల్పించింది. 1879-80లో నిబంధనల్లో, ఆశయాల్లో సౌభ్రాతృత్వం అనే పదము అదనంగా చేర్చారు. మొదటి నుండి థియోసఫీలో మతానికి ప్రాధాన్యం లేదు, రాజకీయ జోక్యం లేదు. ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు. మానవ సమస్యలకు పరిష్కారం అన్వేషించడం థియోసఫీ లక్ష్యం. బ్లావెట్స్కీ అభిభాషణ. స్వర్గ సంపదలు ఆశించేవారు భౌతిక సంపదలు, సుఖాలు వదలాలి. మాస్టర్ అనుగ్రహం ఒక్కటి చాలు. పదవ అధ్యాయం అండి. ఐసిస్ అన్వీల్డ్ అనేది. అప్పట్లో అందరి దృష్టిని అతీంద్రియ శక్తులు ఆకర్షించాయి. విద్యావంతులలో మరీ ఆసక్తి పెరిగింది. అలాంటి వారంతా బ్లావెట్స్కీ చుట్టూ చేరసాగారు. అలా వచ్చిన వారిలో కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరమ్ కోర్సన్ ఒకరు. అతని ఇంట్లోనే 1875లో బ్లావెట్స్కీ కొన్ని వారాల పాటు అతిథిగా ఉండి ఐసిస్ రచన ప్రారంభించింది. కోర్సన్ కూతురు 16 సంవత్సరాల వయసులో చనిపోయింది. అతనికి ఆ అమ్మాయి అంటే ప్రాణం. చనిపోయిన వారి ఆత్మల్ని పిలిచి పలకరించడం మేడంకి ఇష్టం ఉండదు.
ప్రశాంతంగా పైలోకాలలో ఉన్న ఆత్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టకూడదని ఆమె భావన. ప్రొఫెసర్ ఎలాగైనా బ్లావెట్స్కీని ప్రసన్నం చేసుకుని కూతురి ఆత్మతో సంభాషించాలనుకున్నాడు. అందుకే ఇసిస్ రచన విషయంలో ఆసక్తి చూపి సహకరించసాగాడు. ఆమె రాసే కొటేషన్లు లైబ్రరీలో కూర్చొని ఓపికగా ఆ పుస్తకాలు వెతికి సరిచూసి పెట్టేవాడు. మేడం, మీకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి? ఏ పుస్తకం చదవరు కదా, అన్ని పుస్తకాల కొటేషన్స్ ఎలా ఇస్తారు, ఎట్లా సేకరిస్తున్నారు అడిగాడు. మేడం సమాధానం, అవి అన్ని పైలోకాల్లో ఎక్కడో ఉండే ఉంటాయి, నా కళ్ళకు కనిపిస్తాయి, రాస్తాను అని చెప్పింది అనమాట ఆమె. బ్లావెట్స్కీకి ఇష్టమైన వ్యక్తుల్లో ఆల్కాట్ తన విలియం జడ్జి మేడంతో తన మొదటి పరిచయం గురించి అంటాడు. మా పరిచయం 1875లో. అప్పుడు మేడము న్యూయార్క్ లో నీటిలో ఇర్వింగ్ ప్లేస్ లో ఉండేది. తను ఉన్న పోర్షన్ లో చాలా గదులు ఉండేవి. నేను మొదటిసారి వెళ్ళిన సమయంలో ఆమె చుట్టూ చాలా మంది అభిమానులు ఉన్నారు. రకరకాల భాషల వారు. ఎవరు ఏ భాషలో ప్రశ్నిస్తే ఆ భాషలోనే సమాధానం చెబుతోంది. ఆమెకు రష్యన్ భాష అనర్గళంగా వచ్చును. రష్యన్ లో ప్రసంగిస్తూ మధ్య మధ్య అడిగే వారికి సమాధానాలు చెబుతూ మరలా వెళ్లి రష్యన్ ప్రసంగం ఆపిన చోట మొదలు పెట్టేది. గొప్ప జ్ఞాపక శక్తి ఆమెది. ఏమాత్రం తడబడేది కాదు. మొదటి రోజునే నా మనసులోని అనేక సందేహాలకు సమాధానాలు లభించాయి. నా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించింది. ప్రశ్నించకుండానే ఆ ప్రస్తావన తీసుకురావడం, పరిష్కారం చూపించడం గొప్ప విశేషం. నా చరిత్ర, నా కుటుంబ చరిత్ర చదివినట్లు చెప్పింది. తర్వాత తరచుగా మేడంని కలిసేవాణ్ణి. మనుషులంత స్వేచ్ఛగా ముందు గదుల్లో ఆత్మలు, స్పిరిట్స్ తిరుగుతుండేవి. వత్తు వెళ్ళిపోండి అని చెప్పినా అవి కదిలిపోయేవి కావు. ఆమెకు అవి రక్షణగా ఉండేవి. ఒకనాటి సాయంత్రము మేడంను కలవడానికి వెళ్ళాను. ఆమె బిజీగా రాసుకుంటున్నారు. 6 అడుగుల దూరంలో మిత్రుడు ఆల్కాట్ ఇచ్చిన పుస్తకం చదువుకుంటున్నాను. మేడంను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. పుస్తకం పేరు చూశాను కానీ మర్చిపోయాను. మొదటి పేజీ చదువుతుండగా గాలిలో గంటల శబ్దం వినిపించింది. ఏదో ఆత్మ వచ్చిందన్న భయంతో తల ఎత్తాను. మేడం నన్నే గమనిస్తూ ఉంది. ఏమిటా పుస్తకం అడిగింది మేడం. పేరు మర్చిపోయాను కదా. అట్ట తిప్పి చూశాను. కొత్త పుస్తకం అది. దానిపైన ఇంతకు ముందు లేని 7 వాక్యాలు రాసి ఉన్నాయి. అంటే ఆమె తన మనసులో అనుకున్న మాటలు నా పుస్తకంలోకి ఎక్కించింది. అలా భావాల్ని ట్రాన్స్మిట్ చేయడము ఆమెకు మాత్రమే అబ్బిన విద్య. ఒకసారిగా గదిలో సుగంధం వ్యాపించింది. ఆమె ఉన్న చోట ఎప్పుడు అగరవత్తులు కాలుతున్న వాసన వస్తుంది. ఆ గదిలో ఎవరూ వెలిగించరు. ఒకసారి నా హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని 1 నిమిషం తర్వాత ఇచ్చివేసింది. హ్యాండ్ కర్చీఫ్ కు నాకు ఇష్టమైన సువాసన వచ్చింది. మరొకసారి అలా చేయి చాచగానే టిఫిన్, పలహారాల ప్లేటు చేతిలోకి వచ్చింది. ఇలాంటి అద్భుతాలు మేడము ఎన్నో చేస్తూ ఉండేది రోజు. ప్రొఫెసర్ హీరం కోర్సన్ అతిథిగా ఉంటూ ఇసిస్ రచన మొదలెట్టింది. రోజు కనీసంగా ఫుల్ స్కేప్ సైజు 20 పేజీలు రాస్తుండేది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూర్చున్న చోటు నుండి కదిలేది కాదు. రాస్తున్నంతసేపు చేతిలో సిగరెట్ కాలుతుండేది. రోజుకు 200 సిగరెట్లు తగలెట్టేది. బాప్రే. ఒకసారి రాస్తూ మధ్యలో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక పదాన్ని గ్రీస్ లో ఏమంటారని అడిగింది ప్రొఫెసర్ని. అతనికి గుర్తు రాలేదు. ప్రొఫెసర్, నువ్వు స్కూల్ బాయ్వి అని నవ్వి రాసుకుపోయింది. ఆమె రాసిన పదం కరెక్టేనని తర్వాత ప్రొఫెసర్ లైబ్రరీకి వెళ్ళి వచ్చి నిర్ధారించాడు. అమెరికన్ లైబ్రరీలో దొరకని పుస్తకాల్లోంచి కొటేషన్స్ ఇచ్చేది. నిజానికి అవి ఆమె చదివిన పుస్తకాలు కావు. ఎవరు డిక్టేట్ చేస్తున్నట్లు రాసుకుపోయేది. అప్పటికే ఆల్కాట్ పుస్తకము పీపుల్ ఫ్రమ్ అనదర్ వరల్డ్ వెలువడింది. ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. డిమాండ్ పెరిగింది.
ఆ పుస్తకం వల్లనే అమెరికా రాష్ట్రాలలో అతీంద్రియ శక్తులపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఆ పుస్తకం ఇచ్చిన ప్రోత్సాహము ఇసిస్ రచనకు పురికొల్పింది. ఆఫ్రికాలో మంత్రగత్తెల వలె మేడం మెడలో ఒక పూసల దండ వేసుకునేది. దాని శక్తి ఏమిటో ఎవరికి తెలుసు? ఆమె ఆఫ్రికా అటవికులతో కలిసి అనేక గుహ్య విద్యలు నేర్చింది. వాటన్నింటినీ సమాహారమే ఇసిస్ అన్వీల్డ్. బ్లావెట్స్కీ తన ఆశయాలను కలల్ని కలబోసి అచ్చొత్తించిన తొలి పుస్తకం ఇసిస్ అన్వీల్డ్. పత్రికా రచయితగా ఆమె ప్రసిద్ధురాలు, కానీ గ్రంథ రచనకు అది మొదటి అనుభవం. ఇసిస్ అన్వీల్డ్ విపుల వ్యాఖ్యానంగా ముగింపుగా సీక్రెట్ డాక్ట్రిన్ రాసింది. ఇది ఆమె చివరి పుస్తకం. ఆ రెండు గ్రంథాల మధ్య వారధి థియోసఫికల్ సొసైటీ. ప్రాచీన విజ్ఞానం యావత్తూ మృగ్యమైపోతోందన్న ఆవేదన, దానిని పునరుద్ధరించాలన్న తపన. సనాతన ధర్మం ఏమైంది? ఉంది, నిక్షేపంగా ఉంది, అయితే నిక్షిప్తంగా ఉంది. పరమ గురువుల అధీనములు సురక్షితంగా ఉంది. ఈతర్ శరీరాలతో హిమాలయాల్లో ఉండే మహాత్ములని ప్రసన్నం చేసుకోగలిగితే మనము మాస్టర్ల లెవెల్కి ఎదగవచ్చు. ప్రపంచంలోని అన్ని దేశాల సద్గురువులు భౌతిక శరీరాలు వదిలిన తర్వాత అమృతులై దివ్య తేజో రూపాలలో ఉంటారు. మన మనసులపై ఉన్న మాయ తెర తొలగితే తప్ప వారి దర్శనం కాదు. వారితో ఆత్మ సంబంధం ఏర్పడదు. మనల్ని తమంతటి వారిని చేయాలన్న వారి ఆకాంక్షను మనమే అర్థం చేసుకోము, అందుకు సిద్ధం కాము. మనిషి ప్రాపంచిక సుఖాలు, భౌతిక అవసరాలకు ఇచ్చినంత ప్రాముఖ్యము ఆధ్యాత్మ విషయాలకు ఇవ్వదు. మనకు తెలియని ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి కదా. లోకం తనను విశ్వసించదని, విమర్శిస్తుందని ఆమెకు తెలుసు. తెలిసే రంగంలోకి దిగింది. మనిషి అంత సులభంగా మారడు. మారదలిచిన మతం మారనియ్యదు. మతాన్ని ప్రక్కలకు తోసి ముందుకు పోతే తప్ప మనిషికి గతి సుగతి ఉండదు. తన ఏమిటో తెలుసుకోవడానికైనా ఆధ్యాత్మిక శక్తులు అవసరం. ఆ శక్తులు సంపాదించడానికి మార్గం చూపగలవారు గురువులు. వారే మార్గదర్శకులు. ఆ పని చేయడానికైనా గురువులకు మాస్టర్ల అనుగ్రహం ఉండాలి. ఆ కోణంలో పరిశీలిస్తే ఇసిస్ అన్వీల్డ్ ఒక విప్లవ శంఖం పూరించినట్లు, సీక్రెట్ డాక్ట్రిన్ విజయ కేతనం ఎగురవేసినట్లు. ఇసిస్ అన్వీల్డ్ అంటే వృత్తంగా ఉన్న దివ్య జ్ఞానాన్ని ఆవిష్కరించడం, అంటే వృత్తరహితం చేయడమే. ఇసిస్ లో రాయదలిచిన అంశాలు 2 సంవత్సరాల ముందు నుండే పత్రికల్లో వ్యాసాలుగా రాసింది. అప్పుడే పెద్ద దుమారం రేగింది. జనంలో సంచలనం కలిగించింది. ఆమె సిద్ధాంతం కొత్తది. థియోసఫీ అంటేనే వైజ్ఞానిక పరిశోధన, శాస్త్రీయ దృక్పథం, ఒక నూతన అవగాహన అని ముందుగానే ఫీలర్స్ ఇచ్చి సిద్ధం చేసింది. మతం చట్రంలో థియోసఫీ ఇమడదు. ఆకల్టిజం ఆత్మీయం, మతం పరిమితం. థియోసఫీ అంటే దివ్య జ్ఞానం అపరిమితం. సనాతనం అంటే ఇన్ఫినిట్. ఆకల్టిజంలో అవకాశం ఎక్కువ. అది యోగ భూమిక. అది అనంత శూన్య సాగరం. పునర్జన్మ సిద్ధాంతానికి బ్లావెట్స్కీ కొత్త భాష్యం చెప్పింది. పురాతన కాలం నుండి మనకు జ్ఞాన నిధులు ఉన్నాయి. అవి మహాత్ముల అధీనంలో ఉన్నాయి. ఆ నిధి నిక్షేపాల మాలిగలు, తెరిచే సూత్రాలు, కీసు మాస్టర్ల వద్ద ఉన్నాయి. ఆ తలుపులు తెరిస్తే తప్ప నిధులు దొరకవు, కంట పడవు, చేతికి చిక్కవు. అవి కంటికి కనిపించని కమనీయ నిధులు. మనసెరిగి మసలుకోవాలి. ఆత్మతో గాలం వేసి పెట్టుకోవాలి. అన్నింటినీ మించి అర్హతలుండాలి. థియోసాఫికల్ సొసైటీ నెలకొల్పడంతో పాటు ఇసిస్ రచనకు ఉపక్రమించింది. బ్లావెట్స్కీ 2 సంవత్సరాల తర్వాత 1877లో ఇసిస్ అచ్చయింది.
తర్వాత చాలా కాలం వరకు థియోసఫీకి ఏకైక ప్రామాణిక గ్రంథం అదే. ఇసిస్ అన్వీల్డ్ అప్పటికి సమగ్రం కాకపోవచ్చు, సిద్ధాంతపరంగా ముఖ్యమైన గ్రంథమే. ఏ మాస్టర్ కీ టు ద మిస్టరీస్ ఆఫ్ ఏసియంట్ అండ్ మోడర్న్ సైన్స్ ఆన్ థియాలజీ గా పేరు సంపాదించుకుంది. ఆకల్ట్ పరిశోధనలకు ఆలంబన అయింది. ఇసిస్ లో పూర్తిగా చెప్పలేకపోయిన విషయాలు 11 సంవత్సరాల తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్ లో విపులంగా వివరించడం అయింది. అది మేడం బ్లావెట్స్కీ మ్యాగ్నమ్ ఆపస్ అద్వితీయ రచన. మాస్టర్ కేహెచ్ ఇచ్చిన కితాబు. ఇసిస్ అన్వీల్డ్ లో అసలు విషయాలన్నీ గుప్తంగానే ఉన్నాయి. బ్లావెట్స్కీ వాటిని బహిరంగ పరచలేదు. కాదంటే పరిశోధనలకు వాకిళ్లు తెరిచింది, జిజ్ఞాసుల్ని తట్టి లేపింది. ఎవరికి వారుగా పరిశోధించాలి, తాను ఇచ్చిన కొటేషన్స్ లో రహస్యాలు వెతకాలి. ఆకల్ట్ విజ్ఞానము అంతా ఒక్కచోట రాసిపోసి ఉండదు. అసలు అన్ని విషయాలు వివరించడం సాధ్యం కాదు. చాలా విషయాలు నోటితో చెప్పకూడదు. అవి ఎప్పటికీ రహస్యాలే, అవాచ్యాలే. కేవలం ఎవరికి వారుగా అనుభూతించి గ్రహించవలసి ఉంటుంది. చెప్పడానికి వీలైన పక్షంలో మాస్టర్లు ఆ పని ఎప్పుడూ చేసి ఉండేవారు. స్కూలులో పాఠాలు చెప్పినట్లు గుప్త జ్ఞానం పాఠాలు చెప్పరు. ఆ రహస్యాలు మాస్టర్లు మూట కట్టుకొని దాచుకున్నారనుకుంటారు. అది భ్రమ, అదే అజ్ఞానం. మేమేం చేసుకుంటాము, అది మీకోసమే కదా. యోగ్యులైన వారికి, అర్హత కల వారికి తప్పకుండా అందజేస్తాం అంటారు మాస్టర్లు అన్నమాట. ప్రజ్ఞతో అందుకోవలసిన విషయాలు పాఠాలుగా చెప్పకూడదు. ఆ తేజస్సు హృదయంలో ఉద్బుద్ధం కావాలి. హృదయం వెలుగుతో నిండాలి. ఆ కాంతి చటలు కళ్ళలో మెరవాలి. ప్రజ్ఞ లేని వారికి అందించి ఏం ప్రయోజనమో. అప్పట్లో బ్లావెట్స్కీ ప్రసంగాలు విన్న వారికి శరీరము, మనస్సు తప్ప ఆత్మ గురించి తెలియదు. అవగాహన అసలు లేదు. ఆత్మ ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది అని. అంటే ప్రజ్ఞతో అందుకోవాల్సిన విషయాలు పాఠాలుగా చెప్పకూడదంట. ఆ తేజస్సు హృదయంలో ఉద్బుద్ధం కావాలి. హృదయము వెలుగుతో నిండాలి. ఆ కాంతి చెటలు కళ్ళలో మెరవాలి. ప్రజ్ఞ లేని వారికి అందించి ఏం ప్రయోజనము. అప్పట్లో బ్లావెట్స్కీ ప్రసంగాలు విన్న వారికి శరీరము, మనస్సు తప్ప ఆత్మ గురించి తెలియదు. అవగాహన అసలు లేదు. అది ఎక్కడుంటుంది, ఆత్మ ఏమిటి, అది ఎక్కడుంటుంది అని అడిగే సంశయం కలిగేది. ఆత్మ శాశ్వతత్వం వారి వివేకం పరిధిలో లేనిది. పునర్జన్మల గురించి ఎంత చెప్పినా వారి బుర్రలకు అందేది కాదు. అప్పట్లో బ్లావెట్స్కీ పూర్తిగా విశ్లేషించలేకపోయింది. అహము, ఆత్మల భేదం తెలియాలి. ఆత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మల వివరణ ఇవ్వడం ఆమెకు కష్టమైంది. బుద్ధుని నిర్వాణం గురించి, నిర్వాణ పథం గురించి చెప్పడం ఆమె వల్ల కాలేదు. నిర్వాణం అనే మాటకు తాత్వికులు రకరకాల నిర్వచనాలు చెప్పారు. సోల్, స్పిరిట్, ఈగో అనే మాటల మీద నిలబడితే గాని వివరణ ఇవ్వడం సాధ్యపడదు. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటేనే తెలియనప్పుడు స్పిరిచువల్ ఇమ్మోర్టాలిటీని ఎలా వివరించాలి? రెండో ఒకటి కాదు. ఈగో అహం కాదు. అహానికి ఒక కొమ్మ. మనిషితో నశించేది ఈగో మాత్రమే. మూలకాండమైన ఆత్మ అలాగే ఉంటుంది. అంచేత ఆత్మ నశించదు. చెట్టు నరికిన వేళ్ళు భూమిలో ఉంటాయి. వేరులోంచి మళ్ళీ చెట్టు తయారవుతుంది. బుద్ధుడు చెప్పిన నిర్వాణం ఫిలాసఫర్స్ అన్హిలేషన్ అన్నారు. ప్రమిదలోని దీపం కొడగట్టి ఆరిపోవడంతో పోల్చారు. దీపము వెలుతురు ఏమైనట్లు ప్రమిద, చమురు, వత్తి మూడు అక్కడే ఉన్నాయి. లేనిది వెలుగు. ఆత్మకు 3 స్థాయి భేదాలున్నాయి. మనిషిలో
ఉన్నంత కాలం అహంగా పెచ్చరిల్లిపోతోంది. ఆస్ట్రల్లో స్పిరిట్ గా ఉంటుంది. ఊర్ధ్వలోకాలలో ఆత్మగా అంటే సోలు మారుతుంది. మొదటి 2 స్థాయిలు ఉపాధులు అహం పూర్తిగా నశిస్తుంది. స్పిరిట్ గా ఉన్నప్పుడు సగం నశిస్తుంది, సగం నశించదు. ఆత్మగా మారినప్పుడు అసలు నశించదు. అది ఇమ్మోర్టల్ స్థాయిని చేరిన ఆత్మ తిరిగి జన్మకు రాదు. స్పిరిట్ గా రోదసిలో తిరుగుతున్నంత కాలం తిరిగి జన్మకు వచ్చే అవకాశం ఉంటుంది, అవసరము ఉంటుంది. మరో జన్మలో రూపం మారుతుంది, గుణం మారుతుంది. ట్రాన్స్ మైగ్రేషన్ జరిగే వరకు అరూపంగా ఉంటుంది, భావ శరీరంగా కదలాడుతుంది. 3వ భూమిక చేరిన ఆత్మ పునర్జన్మకు రావనవసరం లేని కారణంగా, నశింపు లేని కారణంగా శాశ్వతంగా ఉండిపోతుంది. అది అసలైన ఫిజికల్ ఇమ్మోర్టలిటీ, జనన మరణ రహిత స్థితి, పాప పుణ్యాలు అంటని స్థితి. యోగంతో తపస్సుతో సిద్ధి పొందిన వారంతా ఆ స్థితికి చేరి పరమ గురువులుగా అంటే మాస్టర్స్ గా ఉంటారు. పరమాత్మలో లీనం కారు. వీటిని గుహ్యం అంటారు. అంటే పరమ రహస్యాలు. వాటిని మాస్టర్లు వివరించరు, బయట పెట్టరు. మనసే జ్ఞానంతో తెలుసుకోవాలి. పూర్తిగా జ్ఞానులైతే తప్ప వాటి లోతలు అందవు. ఇసిస్ లో తెలియక చేసిన తప్పుల వల్ల, అంటే బయట పెట్టకూడని రహస్యాలు బయట పెట్టడం వల్ల బ్లావెట్స్కి చాలా సంవత్సరాలు బాధలు పడవలసి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే మాస్టర్ల ఆగ్రహానికి కొంత దూరం కావలసి వచ్చింది. పునర్జన్మల విషయంలో చాలా ప్రతికూల విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. పూర్వజన్మ అన్నది ఖచ్చితంగా మానవ జన్మ అని చెప్పడానికి లేదు. పునర్జన్మ ఖచ్చితంగా మానవ జన్మ అవుతుందని చెప్పలేము. మరో జన్మ సిద్ధాంతం నమ్మినా అది జంతువుగా పుట్టడాన్ని ఎవరూ సహించరు. పూర్వజన్మలో ఒక కుక్క నక్క అంటే ఎవరూ సంబరపడిపోరు. దానికి బ్లావెట్స్కి సరైన వివరణ ఇవ్వలేకపోయింది. పరిణామంలో ఎంతో ముందుకు వచ్చి మనిషి జన్మ ఎత్తిన ఆత్మ వెనక్కిపోవడం, మళ్ళీ జంతు పక్షి జన్మలెత్తడం జరగదు. అది పరిణామ సిద్ధాంతాలకి వ్యతిరేకం. యోగం వల్ల, సత్ప్రవర్తన వల్ల మళ్ళీ మానవ జన్మ ఇంకా మంచిది లభిస్తుంది. జంతు జన్మ రాదు. బౌద్ధాన్ని హైందవాన్ని కలిపి ముడివేయడం సాధ్యపడలేదు. థియోసఫీ ఆ విషయంలో లోతుగా పరిశోధించలేదు. అప్పటికి ఇతర గోళాలపై జీవం ఉన్నది లేనిది స్పష్టంగా తెలియదు. మనలాంటి మనుషులే ఉంటారనడం ఒక ఊహ. ఇప్పటికే అది ఊహే, నిరూపణ జరగదు. భూగోళ వాతావరణం మనుషుల జీవనానికి పరిమితం. అమెరికాలో బ్లావెట్స్కీకి సహాయపడిన మేధావులు ఎవరూ పూర్ణ జ్ఞానులు కారు. వారు చేసిన తప్పులు బ్లావెట్స్కీ ఖాతాలో వచ్చి చేరాయి. ఈసిస్ లో తప్పులు సరిచేసే పనిలో ఆల్కాట్ మరికొన్ని తప్పులు జోడించాడు. బ్లావెట్స్కీ మనోభూమిక నుండి అంటే టెలిపతిక్ గా మాస్టర్ మోరియా, మహాత్మా కుతుహోమి సమాచారం అందిస్తుంటారని, కొందరు భారతీయ యోగులు డిక్టేషన్ ఇస్తుంటారని ఆల్కాట్ జడ్జిల అనుమానం. ఏమైనా 1875లో ప్రారంభమైన థియోసాఫికల్ సొసైటీ నెమ్మదిగా ప్రాచుర్యం పొంది కార్యకలాపాలు విస్తరించసాగాయి. మీటింగ్లు, ఉపన్యాసాలు జోరందుకున్నాయి. 3 సంవత్సరాల వ్యవధిలో 2000 మంది సభ్యత్వం నమోదు జరిగింది. అయితే బ్లావెట్స్కీ మీటింగుల్లో అతీంద్రియ శక్తుల ప్రదర్శనలకు డుమ్మా కొట్టింది. థియోసఫీ ప్రచారానికి అవి ఆకర్షణలైన సిద్ధాంత ప్రభావానికి అవసరం అనిపించలేదు. పై లోకాల నుండి అందే సమాచారం ఏది నిరూపణకు నిలవద్దు. మరణం తర్వాత జరిగే విషయాలు ఎవరెంత కమ్మగా చెప్పినా నమ్మకం కుదరు. నిరూపణ చేయలేం. ఇక్కడ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఏర్పడాలి. అందుకు ఉత్త వివేకం చాలదు.
జ్ఞానం అలవడాలి, అదే అతీంద్రియ జ్ఞానం కావాలి. అతీంద్రియ జ్ఞానం పొందడానికి యోగం ఒక్కటే వాకిలు, తపన మాత్రం చాలదు. 1875లో బ్లెవెట్స్కీ తన సోదరికి రాసిన లేఖలో తన మనసులోని మాటను స్పష్టం చేసింది. సియాన్సీల్లో ప్రేతాత్మల్ని పిలవడము, వాటితో సంభాషించడం వల్ల మనిషికి చాలా ప్రమాదం అనిపిస్తోంది. మన లోకానికి పై లోకాలకి మధ్యన ఉన్న తెర చాలా పలచన. అసలు తెర లేదంటారు కొందరు. గుడ్డి వాళ్లకు నల్లని తెర ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది అంతే. జ్ఞాన దృష్టితో చూసినప్పుడు తెర ఉండదు. మరి ఇంద్రియ జ్ఞానంతో అతీంద్రియ లోకాలను అంచనా వేయడం, విశ్లేషించడం అవివేకం. మనం ఇక్కడ కన్నది, విన్నది, అనుభూతించింది అక్కడ వాస్తవం కాదు. మన అంచనాలు సత్యాన్ని దూరం చేస్తుంటాయి. సత్యాన్ని ఊహలతో కొలవకూడదు. మనిషికి ప్రకృతికి ప్రసాదించిన పంచేంద్రియాలే పరా ప్రకృతి అర్థం చేసుకోవడంలో అడ్డుపడతాయి. ఇంద్రియాల పరిస్థితుల్ని దాటిపోతే తప్ప ఇంద్రియాతీతం అంటే ఏమిటో తెలియదు. అది అతీంద్రియ ప్రజ్ఞ. మన వ్యక్తిత్వానికి అక్కడ విలువ ఉండదు. చనిపోయిన వారి ఆత్మలు బ్రతికున్న వారి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ బ్రతుకును దుర్భరం చేస్తాయి. బ్రతికి ఉన్న జీవితాలు మనవి మృతప్రాయాలే. మహాత్మా కుతుహోమి వివరణ. ఆధ్యాత్మికత్వం అంటే అచ్చమైన ఆత్మజ్ఞానం, దివ్య జ్ఞానం. దయ్యాలతో సయ్యాటలు, ఆత్మలతో పలకరింపులు, వస్తువుల్ని సృష్టించడం లాంటివి కావు. ఆత్మల్ని, ప్రేతాత్మల్ని మనుషులపైకి రప్పించడం, పలకరించడం థియోసఫీ అనిపించుకోదు. అవి భౌతికవాదుల్ని నమ్మించడానికి తాయిలాలు. ఇసిస్ అన్వీల్డ్ తో రహస్యం బట్టబయలైందా? మత మౌఢ్యాన్ని, సైన్స్ పరిమితిని ఛాలెంజ్ చేసింది థియోసఫీ. బ్లెవెట్స్కీ గట్టి నిరసల్ని ఎదుర్కోవలసి వచ్చింది. తన ఆత్మజ్ఞానం మొక్కవోనిది. తనకు మాస్టర్ల సపోర్టు ఉంది. ఎంతటి ప్రతిఘటననైనా ఎదుర్కొని నిలబడగలనని నమ్మింది. ఆ పని తన వల్ల కాకపోతే హిందూ దేశంలో టిబెట్ లో మహాయోగులు, మహర్షులు ఉన్నారు. వారి సహాయం ఆర్థిస్తే సరి. ఆత్మజ్ఞానుల కోసము ఆమె తూర్పు దిశగా చూసి చేతులెత్తి నమస్కరించింది. అతీంద్రియ శక్తి ప్రదర్శన కారణంగా అమెరికాలో బ్లెవెట్స్కీ సంఘని విద్రోహి అయింది. ఆకల్టిజం అనే మాటను బ్లెవెట్స్కీ కొత్తగా సృష్టించిందని నిందించారు. ఆస్ట్రల్ శరీరాల గురించి, ఆస్ట్రల్ లోకాల గురించి అమెరికన్లకు కనీస జ్ఞానం లేదు. ఇండియాలో మహర్షులకు, యోగులకు దృష్టి జ్ఞానం ఉంది. వారికి పరలోకాలు తెలుసు. ప్రాచీన కాలంలో ఆత్మజ్ఞానం ఉండేదని చెప్పినా నేటి కాలం వారు నమ్మరు. మరణం తర్వాత ఆత్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా వారి బుర్రకు ఎక్కలేదు. మనిషి చనిపోయిన తర్వాత అతని స్మృతి మిగిలి ఉంటుంది. స్మృతి విస్మృతి అయ్యే వరకు అతని రూపము, వ్యక్తిత్వము ఛాయగా ఉంటుంది. అవి చేయగల పనులుండవు. సియాన్సీలో ఒకరి ఆత్మని ఆహ్వానించాలి అనుకుంటాం. అది తాను మహాత్మా గాంధీ అనవచ్చు. మరొక ప్రసిద్ధ పురుషుడు, మహిళ పేరు చెప్పవచ్చు. ఆ ఆత్మ వారిదేనని చెప్పలేం. అదొక ఆట. మనం నిజమేననుకుంటాం. అడిగే వ్యక్తి మనస్సు ఆ వచ్చిన ఆత్మ పట్టేస్తుంది. వారి ఆలోచనలు ముందుగానే పసిగట్టి ఏవో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి నమ్మించి చక్కాపోతుంది. ఇసిస్ తొలి ముద్రణపై ఆమెకు రాయల్టీగా $5,000 వచ్చాయి. డిమాండ్ని బట్టి మరొక పుస్తకం రాసి పెట్టమని పబ్లిషర్ కోరగా నాకు మాస్టర్ పర్మిషన్ లేదు బొమ్మని తిరస్కరించింది. బ్లెవెట్స్కీ చాలా కష్టాలు పడ్డది. అక్కడి వారి వ్యతిరేకత వల్ల కొన్ని కష్టాలు, ఇష్టంగా చేస్తున్న పరలోక యాత్రలలో ఆస్ట్రల్ జీవులు కలిగించిన అవరోధాలు కొన్ని. అవే సామాన్యులకు అర్థం కాదు. కనిపించని కష్టాలు కదా. ఉదాహరణకు ఒక రోగం వచ్చింది. రోగం ఏమిటో డాక్టర్లకు తెలియదు. మందులు పని చేయవు. చివరికి
చావో రేవో తెలియని అయోమయం, ప్రాణాలకు సైతం తెగించిన వారు తప్ప బ్రతికుండగా పరలోక యాత్రలు చేయకూడదు. మళ్ళీ పెళ్లి, మళ్ళీ విడాకులు. హెలెనా బ్రహ్మచారిణి అనుకుంటారు. బ్రహ్మచారిణే కాని పెళ్ళయింది. పెళ్ళైన బ్రహ్మచారిణి. పెళ్లి అయిన తర్వాతనే ఆమె పేరు చివరన బ్లావెట్స్కి వచ్చి కూర్చుంది. ఆమె ఫిలడెల్ఫియాలో ఉన్న కొద్ది రోజుల్లోనే మళ్ళీ పెళ్లి మీదికి మనసు మళ్ళింది. వరుడు ఎంసి బెటావల్లి, మంచి ఈడు జోడు. అప్పటికి ఆమె వయసు 43. బాలాకుమారి కాకపోయినా కన్యగానే ఉంది. బెటానల్లి ఆమెను ఘోరంగా ప్రేమించాడు. పిచ్చి ఆరాధనలో పడ్డాడు. పోనీలే పాపం అని పెళ్లికి ఒప్పుకుంది. అది నామమాత్ర పెళ్లి. మొగుడంటే మగడు, పెళ్ళామంటే ఇల్లాలు. సంసార బంధం లేనే లేదు. పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోలేదు. అది 3 నెలల ముచ్చట. అతగాడి అమలైన ప్రేమ మలిన పడే ఛాన్సే దొరకలేదు. 1875లో కోర్టు ద్వారా విడిపోయి ఇద్దరు మంచి పని చేశారు. ఆదర్శ ప్రేమికులుగా ఉండిపోయారు. అదేదో గత జన్మ కర్మశేషం అని ఆల్కాట్ జోక్ చేసేవాడు. బ్లావెట్స్కి ఒక ఉదయం పూట వాకింగ్ కు పోతూ రాతి పైన కాలు జారి పడి కాలు విరగొట్టుకుంది. కాలు వాచి ఫ్రాక్చర్ అయింది. సెప్టిక్ అయి పోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారింది. కాలు అంప్యూట్ చేయాలని సర్జన్ చిన్న సలహా ఇచ్చాడు. ఆయన ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ సెట్ పాన్కోస్ట్. కాలు తీయకపోతే చచ్చిపోతావని భయపెట్టాడు. అంతే. ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ ఆసుపత్రి వైపు చూడలేదు. మాస్టర్ గారి ప్రేయర్తో రాత్రికి రాత్రే కాలు ఫ్రాక్చర్ నయమైంది. అక్కడ ఆచారం ప్రకారం చనిపోయిన వారికి భూస్థాపితం చేస్తారు గాని దహనం చేయరు. బిరియా డి పామ్ అనే అతను ఆల్కాట్ మిత్రుడు. అతను చనిపోగా ఆల్కాట్ అతని శవాన్ని దహనం చేయించాడు. ఆరోగ్యపరంగా దహన సంస్కారాలు మంచిదని ఆల్కాట్ విశ్వాసం. అలా దహనం చేస్తే మృతుడి ఆత్మ శరీర అవశేషాలు కనిపించక సరాసరి పైలోకాలకు చేరుతుందని వాదిస్తాడు. అది అమెరికాలో అప్పటికి మొదటి దహనకాండ. ఆ ఒక్క సంఘటన థియోసఫీపై నమ్మకం కలగడానికి ఎంతో దోహదం చేసింది. బిరియా పోతూ తన సంపదనంతా ఆల్కాట్ పేరు రాశాడు. ఆల్కాట్ దానిని థియోసాఫికల్ సొసైటీకి దానం చేశాడు. ఇసిస్ అన్వీల్డ్ తెచ్చిపెట్టిన కీర్తి ఇచ్చిన ఊతంతో థియోసాఫికల్ సొసైటీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. లండన్లోని థియోసఫీ విద్యార్థులు లివర్పూల్లో థియోసఫీ లాడ్జ్ ఏర్పాటు చేశారు. 1878లో లండన్ లో థియోసాఫికల్ సొసైటీ ఏర్పడ్డది. వారి ఆశయాల లిస్టులో అధ్యయనం, ఆత్మ పరిశీలన వచ్చి కలిశాయి. అప్పుడే థియోసాఫికల్ సొసైటీలో స్వామి దయానంద సరస్వతి నెలకొల్పిన ఆర్య సమాజ్కి మధ్య భావ సారూప్యతలున్న కారణంగా రెంటి మధ్య ఒక అవగాహన కుదిరింది. దయానంద సరస్వతి గొప్ప సంస్కర్త, యోగి. కొంతకాలం థియోసాఫికల్ సొసైటీ పేరు ద థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ద ఆర్య సమాజగా మార్చుకోవడము జరిగింది. అయితే స్వామి దయానంద ఆశయాల డల్లతనం గుర్తించారు. థియోసఫిస్టులు దయానంద సరస్వతికి బుద్ధుని భావజాలం నచ్చదు. ఆయనది కేవలం హిందుతత్వం. థియోసఫీలో బౌద్ధం, జొరాస్ట్రియన్ సిద్ధాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అవి బూటక మతాలని దయానంద సరస్వతి విమర్శించడం వారికి నచ్చలేదు. ఇండియాలో థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించగానే ఆర్య సమాజంతో తెగతెంపులు చేసుకున్నారు. థియోసఫీ వేళ్లు ఇంగ్లాండులో, అమెరికాలో బాగా లోతుగా నాటుకున్నాయి. 1875లో పరమ గురువుల ఆదేశాలు అందాయి. ప్రాచ్య దేశాలకు ప్రయాణం చేయమని. బ్లావెట్స్కీ దృష్టిలో ప్రాచ్య దేశాలలో తలమానికం ఇండియాలో సెటిల్ కావాలని ఆమె కోరిక.
ఇండియాలో అయితే ఇటు దివ్య జ్ఞానము ప్రచారము చేస్తూ అటు తన యోగ పరిశోధనలు సాగించవచ్చు. ఈసాటరిక్ పరిశోధనలకు ఇండియా మించిన దేశం మరొకటి కనిపించలేదు. ఆల్కాట్ అమెరికాలో వ్యవహారాలు చక్కబెట్టుకుని మేడం వెంట బయలుదేరాడు. కష్టమో సుఖమో థియోసఫీకి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు ఆల్కాట్. భవిష్యత్తు చీకటిమయమని తెలుసు. ఆయన చీకట్లో ప్రయాణానికి సాహసించాడు. అది పరమ గురువుల ఆదేశం. కొంతకాలం క్రితమే మాస్టర్ మోరియా రంగం సిద్ధం చేసి ఉంచాడు. ఒకనాటి అర్ధరాత్రి న్యూయార్క్ లో ఆల్కాట్ బ్లావెట్స్కీ గది లోపల గడియ వేసి మాట్లాడుకుంటుండగా మాస్టర్ మోరియా వారి ఎదుట ప్రత్యక్షమైనాడు. వారితో దీర్ఘంగా చర్చించాడు. మానవ జాతికి మహోపకారం జరగాలి, అందుకు సిద్ధం కండి అని సందేశం. బ్లావెట్స్కీ ఆల్కాట్ కలిసి పనిచేయాలని ఆదేశం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు అవమానాలు ఎదురైనా వెనుదిరగవద్దని హెచ్చరిక. మాస్టర్ మోరియా ఎట్లా ప్రత్యక్షమైనాడో అలాగే అంతర్ధానమైనాడు. తను వచ్చి వెళ్ళినందుకు గుర్తుగా తన తలపాగా అక్కడ టేబుల్ మీద వదిలిపెట్టాడు. అది కల కాదు, భ్రమ అంతకన్నా కాదు. మహాత్మా మోరియా రావడం నిజం. నిరూపణకు ఆయన వదిలి వెళ్ళిన తలపాగా నిదర్శనం. ఆ సంఘటన తర్వాత ఆల్కాట్ కి అమెరికాలో ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు. మేడం బ్లావెట్స్కీ ప్రయాణం ఎప్పుడా అని ఎదురు చూస్తోంది. బ్లావెట్స్కీ అమెరికా వదిలి వెళ్ళిపోతున్నదనే వార్త గుప్పు మంది. ఎంత గుంబనగా దాచిన పత్రికల వాళ్ళు రానే వచ్చారు. ఆల్కాట్ ఫైల్స్ రెడీ చేస్తూ సిగార్ కాల్చుకుంటున్నాడు. రిపోర్టర్లు లామాసారికి వెళ్లి బ్లావెట్స్కీని సూటిగా ప్రశ్నించారు. మీరు అమెరికా వదిలి వెళ్ళిపోతున్నారట, నిజమా? అవును, నా లామాసరిని మీకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ గదిలో నా అనుబంధం చాలా గొప్పది. అయినా వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకేమాత్రం విచారం లేదు. ఆనందంగా ఉంది. మీ దేశంలో స్వేచ్ఛ ఉంది, మంచిదే, కానీ అది అతిగా ఉంది, అతి ప్రమాదకరం. అమెరికా అంటే అంత ఇష్టం అయితే రష్యా వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమెరికన్ సిటిజన్ అయినారు కదా. ఆమె నవ్వింది. మీకి లిబర్టీ ఉంది, నాకు లేదు. మా రష్యన్ కౌన్సిల్ నన్ను ఆదుకోలేదు. అమెరికా కౌన్సిల్ నాకు రష్యన్ ఇస్తుందనుకున్నాను. మీరు ఎప్పుడు బయలుదేరుతారు? ఎప్పుడు వెళ్తానో, ఏ దేశం వెళ్తానో నాకే తెలియదు. బయలుదేరి ముందుగా లండన్ వెళతాను, అక్కడి నుండి బొంబాయి చేరుతాను. ఇండియా నా మాతృభూమి. నా జన్మభూమి కాకపోయినా ఇండియా పుణ్యభూమి. పుణ్యభూమి నా దేశం. నమో నమామి. కుర్చీలోంచి లేచింది. రిపోర్టర్లకు ఆమెలో భారతీయాత్మ ప్రభాస సమానంగా కనిపించింది. చూడండి మేడం, ఇండియా గురించి ఆమె ఎంత గొప్పగా రాసింది, ఎంత గొప్పగా చెప్పింది. మేరా భారత్ మహాన్ 11వ చాప్టర్ అన్నమాట. మేడం చదవాలనా, కంటిన్యూ చేయాలా? ఇంకో 4-5 పేజీలు ఉన్నాయి, లేదా మీ ఇష్టం మేడం. చదవమంటే చదువుతా, నాదేం లేదు. ఓకే, చదువుతానులేండి. సరే సరే. ఆల్కాట్ బ్లావెట్స్కీ 1879 ఫిబ్రవరి 16న బొంబాయి చేరారు. బొంబాయిలో వారికి స్వాగతం చెప్పిన మొదటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ పెర్సీ సిన్నెట్, అంటే ఏపీ సిన్నెట్. అలహాబాద్లోని పయనీర్ పత్రిక ఎడిటర్. అది బ్రిటిష్ ప్రభుత్వం వారి పత్రిక. తద్వారా థియోసఫికల్ ఉద్యమంలో సిన్నెట్ పాత్ర గణనీయమైంది. చాలా మంది అభిమానులు బ్లావెట్స్కీని చూడడానికి వచ్చారు. బొంబాయి చేరక ముందు కొన్ని నెలలు ఇంగ్లాండ్లో ఉన్నారు. అక్కడ జరిగిన ఒక సంఘటన డాక్టర్ బిల్లింగ్ ఆతిథ్యం. అప్పటి అనుభవం చార్లెస్ సి మాసీ మాటల్లో. జనవరిలో ఒక సాయంత్రము నేను బిల్లింగ్ ఇంటికి చేరాను. లోపలికి వెళ్ళేసరికి బ్లావెట్స్కీ లేరక్కడ. తర్వాత లోపల నుండి వచ్చింది. నా ఓవర్ కోటు బయట హాలులో తగిలించి లోపలికి వచ్చాను. మేడం నా వైపు చూసి, ఏదైనా నీకు కావలసిన వస్తువు అడుగు, తెప్పిస్తాను అంది.
నిజానికి నాకు మంచి కార్డు బాక్స్ కావాలని ఉంది. మొహమాటంతో ఏదో చిన్న వస్తువు అడిగాను. అది వెంటనే సృష్టించి ఇచ్చింది. నాకు మరొకటి కావాలని అడిగాను. టూ లేట్ అన్నదామె. నేను బయటకు వెళ్ళి నా ఓవర్ కోట్ వేసుకుంటుండగా ప్యాకెట్ బరువుగా కనిపించింది. అది నేను కోరుకున్న కార్డ్ బాక్సు. అది ఏనుగు దంతంతో చేసిన బాక్సు. చాలా అందంగా ఉంది. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. లండన్ లో ఉన్న రోజుల్లో కలిగిన అనుభవాలు ఆల్కాట్ మాటల్లో. కానన్ స్ట్రీట్ లో నడిచిపోతున్నాం. ఆ రోజు పొగమంచు బాగా పట్టింది. ఎదురుగా వస్తున్న మనిషిని గుర్తించడానికి లేదు. నాతో పాటు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు మొదటగా అతన్ని చూశారు. చూసి దయ్యాలను చూసినట్టు కంగారు పడ్డారు. గావు కేక పెట్టారు. ఏమిటా అని నేను అటువైపు తిరిగాను. మా ముందు నడుస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. నేను గుర్తించాను. ఆ మొహం నాకు పరిచితమే. అది మాస్టర్. ఒక్కసారి చూస్తే చాలు, జన్మలో మర్చిపోలేము. ముందు నడుస్తున్న వెనక్కి తిరిగి వచ్చి నన్ను చూస్తూ వెళ్ళాడు. సాయంత్రం తిరిగి బిల్డింగ్ ఇంటికి చేరాక బ్రదర్ వచ్చి వెళ్ళినట్లు చెప్పారు. మాకు బజార్లో కనిపించిన మాస్టర్ ఇక్కడకు వచ్చి బ్లావెట్స్కీని కలవాలని బిల్లింగ్ దంపతుల్ని అడిగాడు. ఆమె గదిలోకి వెళ్ళి చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాడు? వారి మాటలు బిల్లింగ్ దంపతులకు వినిపించలేదు. ఒకసారి నేను మేడం ప్రక్కనే కూర్చొని ఉన్నాను. మేడం ఒక్కోసారి ఉలిక్కిపడి కెవ్వున కేక వేసింది. ఏమిటి మేడం అని అడిగాను. వాళ్ళు నన్ను స్థిరంగా ఉండనీయడం లేదు, కవ్విస్తున్నారు. ఆల్కాట్. ఎవరు వాళ్ళు? ఇంకెవరు? మాస్టర్స్ నా వెంటబడి తరుముతున్నారు. మేడం, వాళ్ళలో జీసస్ క్రైస్ట్ కూడా ఉన్నాడా? ఉన్నట్లు లేదు. పోనీ జీసస్ గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. ఏమో, ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు మహాత్ములతోనే పరిచయం. బ్లావెట్స్కీ జీసస్ క్రైస్ట్ గురించి తెలియదనుకోవాలా? గొప్ప సదభిప్రాయం లేదనుకోవాలా? ఆల్కాట్ బ్లావెట్స్కీలు వచ్చిన నౌక బొంబాయి రేవులో ఆగగానే ముగ్గురు అపరిచితులు వచ్చి స్వాగతం చెప్పారు. ఎవరు వారు? ఎవరికి తెలిసిన వారు కాదు. వాళ్ళు తమని పరిచయం చేసుకోగానే ఆల్కాట్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చిన బోటులోనే వీరిద్దరిని రేవుకు చేర్చారు. నేలపైన కాలు మోపగానే ఆల్కాట్ నేలపైన కూర్చొని నేలకు నమస్కరించాడు. అది అతని ఆత్మ పూజ. అలానే ఆల్కాట్ కథనము మేము న్యూయార్క్ నుండి బయలుదేరచేరక ముందే హరిచంద్ అనే అభిమానికి ఉత్తరం రాశాము. మాకు ఇల్లు చూడమని, అది హిందువులు ఉండే ప్రాంతంలో కావాలని. అతను మమ్మల్ని గిర్గాం వెనక వీధిలో ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు పరిసరాలు చాలా నచ్చాయి. చుట్టుపక్కల ఇళ్లలోని ఆడవారు హిందువులు, పార్షీలు బ్లావెట్స్కీని చూడడానికి వచ్చారు. ఆ మర్నాటి నుండి వచ్చేవారి సంఖ్య మరీ పెరిగింది. మేడం కీర్తిని అదొక నిదర్శనం. రాస్ స్కాట్ అనే ఐరిష్ వ్యక్తితో అక్కడ తొలి పరిచయం. ఆయన చాలా గొప్ప వ్యక్తి, పెద్ద మనిషి, భారతీయ తత్వజ్ఞానం బాగా చదివినవాడు. తర్వాత మా థియోసాఫికల్ సొసైటీలో చేరాడు. ఒకసారి స్కాట్ మేడం పక్కన చేరి, మేడం ఏదైనా ఒక అద్భుతం చూపించరు అని అడిగాడు. ఏం కావాలో అడుగు అంది. అతను బ్లావెట్స్కీ చేతులు కర్షిప్ తీసుకొని చూశాడు. దాని మీద ఒక మూలన హెలియానా అనే అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. అడుగు మిస్టర్ స్కాట్, ఏం మిరాకల్ కావాలి? నేను హరిచంద్ దూరంగా కూర్చొని ఉన్నాం. కర్షిప్ మీద ఈ పేరు మాయం చేసి వేరే ఏదైనా పేరు వచ్చేలా చేయండి. నీ పేరు కావాలి, అది చెప్పు. ఏ పేరు కావాలి అది చెప్పు. స్కాట్ మా వైపు చూసి హరిచంద్ పేరు తెప్పించండి అన్నాడు. మేడం స్కాట్ తో అన్నది, కర్చీఫ్ మీ చేతిలో అలాగే పట్టుకోండి. ఒక్క నిమిషం ఆగి ఓ చూడు అన్నది. కర్చీఫ్ పైకి హరిచంద్ పేరు వచ్చింది. మేడం అన్నది, మిస్టర్ స్కాట్, మీ సైన్స్ దీనికి ఏం సమాధానం చెబుతుంది? ప్రపంచంలో సైంటిస్టులు అందరూ ఏకమైన మిస్టరీ నుండి ముడి విప్పలేదు.
ఫిబ్రవరి 17న గొప్ప రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 300 మంది అభిమానులు హాజరైనారు. మేము క్వార్టర్స్ మారాం. కావలసిన ఫర్నిచర్ వస్తువులు కొన్నాం. మార్చి 7న ఒక కొత్త ఇంట్లో గృహప్రవేశం. 2 సంవత్సరాలు అది మా ఇల్లు. రోజు చర్చలు, వేదాంత గోష్ఠులు, సైన్స్ పై ప్రసంగాలు, అప్పుడప్పుడు మహాత్ముల రాక పరామర్శలు ఉండేవి. జూలై 15న నేను మహాత్మా మౌర్యాను భౌతికంగా చూశాను. పట్టపగలు గుర్రం మీద వస్తూ కనిపించారు. నన్ను మేడం ముందు గదిలోకి రమ్మని సర్వెంట్ చేత కబురు పంపాడు. అప్పుడు బ్లావెట్స్కి వేరే ఇంట్లో ఉంది. నన్ను కోప్పడ్డాడు. అక్కడ ఉండి బ్లావెట్స్కిని తనే పిలిచాడు. పిలవడం అంటే ఆమె ఉన్న బంగ్లా వైపు తిరిగి సంకల్పం చేయడం. ఆమె పరుగున వచ్చి వాలింది. మాస్టర్ని చూడగానే మోకాళ్ల మీద కూర్చుని భక్తితో నమస్కారం చేసింది. ఏ రూపంలో ఉన్న మేడం మాస్టర్లను ఇట్టే గుర్తిస్తుంది. ఆమె ఇన్స్టిట్యూషన్ అద్భుతం. మా మాటలు అందరికీ వినిపించాయో లేదో, మాస్టర్ని చూసింది మాత్రం నేను, బ్లావెట్స్కి, సర్వెంట్. మిగిలిన వారు ఉన్న మాస్టర్లు వారికి కనిపించలేదు. బ్లావెట్స్కి ఇండియా వచ్చిన సమాచారం పయనీర్ పత్రిక ద్వారా విశేష ప్రచారం చేసినవాడు ఏపీ సిన్నెట్. ఆయన దానికి సంపాదకుడు. ఏపీ సిన్నెట్ అంచనా ప్రకారం బ్లావెట్స్కి ఆమె మాట తీరు, ప్రవర్తన చాలా చిరాకు కలిగిస్తుంది. బొత్తిగా మర్యాద లేని మనిషి. ఓర్పు సహనం అస్సలు లేవు. మాటి మాటికి ఆకల్ట్ బిజినెస్ అనడం చిరాకు కలిగిస్తుంది. సమాజంలో కొన్ని మర్యాదలు పాటించాలి. ఆమెకు ఆ పాటి జ్ఞానం లేదు. తన మెక్సికో అనుభవం. మేడం అట్లనే దేవుడు ఓర్పు సహనం ఏమి లేదు, బొత్తిగా చిరాకు కలిగిస్తుందని. అదే మేడం, ఆయన అదే ఇండియాలో పయనీర్ పత్రిక ద్వారా, అంటే ఆ పత్రిక నడిపేవాడంట ఇండియాలో ఆయన. ఏపీ సిన్నెట్ ఆయన దాని సంపాదకుడు అనమాట. పయనీర్ పత్రిక. సమాజంలో కొన్ని మర్యాదలు పాటించాలి. ఆమెకు ఆ పాటి జ్ఞానం లేదు. తన మెక్సికో అనుభవాలు, ఈజిప్టు కథలు చెప్పి విసుగు పుట్టిస్తుంది. రష్యాలో తన చిన్నప్పటి గొప్పలు అతిగా చెప్పేది. రచయిత్రి కదా, గంటల తరబడి కబుర్లు చక్కగా చెప్పేది. చివరికి బౌద్ధ రామాల సుత్తితో ముగిస్తుంది. యోగ విజ్ఞానం, ఈసటరిక్ అంటే ఆమెకు ప్రాణం. తన ఆలోచనలి విధానాల్ని ఎవరైనా విమర్శిస్తే సహించదు. భారతీయ ప్రమాణాల ప్రకారము బ్లావెట్స్కి స్నేహశీలి కాదు. అందుకే ఆమెకు శత్రువులు, అయిష్టులు ఎక్కువ. ఎదుటి వారిని అసలు గౌరవించడం తెలియదు. అహంకారంతో పెద్ద పొగరుగా ప్రవర్తిస్తుంది. తానొక్కటే మహామేధావి అయినట్లు పోజు అని ఆయన ఎలాగ రాశాడు చూడండి. ఇండియాలో మేడం బ్లావెట్స్కి కథ మొత్తం థియోసాఫికల్ సొసైటీ చరిత్రలో ముడిపడి ఉంది. తాను లేకపోతే టిఎస్ లేదు, సొసైటీ లేకపోతే బ్లావెట్స్కి లేదు. అంతటి అనుబంధం. ఆమె తన సర్వశక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సొసైటీకి వెచ్చించింది. తన ఖర్చుల కోసం రష్యన్ పత్రికలకు రచనలు పంపేది. గొప్ప నిజాయితీ. థియోసాఫికల్ సొమ్ము తన కోసం ఒక్క కాణి తీసుకునేది కాదు. తన సేవలకు ఖరీదు కట్టేది కాదు. అయినా అప్పట్లో థియోసాఫికల్ సొసైటీ ఆదాయం నామ మాత్రమే. థియోసఫిస్టుల లక్ష్యం యోగ విజ్ఞానం, సనాతన ధర్మోద్ధరణ, కాలంలో దాగిన సత్యాన్ని శోధించి వెలికి తీయటం. థియోసఫీ పత్రిక తర్వాత కాస్త లాభాలు తెచ్చిపెట్టింది. సొసైటీ పనులు, పత్రిక పనులు అన్ని సభ్యుల ఉదారంగా చేసేవారు. ఇనిషియేషన్ ఫీజులతో బోలెడు డబ్బు సంపాదిస్తోందని గిట్టని వారు విమర్శించేవారు. కానీ ఆమె వాటి డబ్బు ఎగాని ముట్టుకునేది కాదు. ఈనాడు మన సమాజంలో పరమత సహనం, కొంతవరకైనా కుల వివక్ష తగ్గడానికి కారణం ఆనాటి థియోసఫీ బ్లావెట్స్కి కృషి అన్నది నిర్వివాదాంశం. ఆల్కాట్ సహకారము తక్కువైంది కాదు. అస్పృశ్యత నివారణకు, హరిజనోద్ధరణకు మహాత్మా గాంధీ నడుం బిగించడానికి చాలా సంవత్సరాల ముందే ఆ పని విజయవంతంగా ప్రారంభించిన వారు బ్లావెట్స్కి.
ఆల్కాడ్ ద్వయము ఆనాటి వారి సంకల్పం వల్లనే బడుగు వర్గాల వారు తల ఎత్తి తిరగగలిగారు. మనమంతా ఒక తండ్రి బిడ్డలం, మనందరిది ఒకే జాతి, మానవ జాతి, మనం సోదరులం అన్నది బ్లావెట్స్కి ప్రసార మకుటం. మేడం రేపు చదువుకుందాం మేడం, అయిపోయింది ఇక్కడికి. సరే మేడం, అట్లే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం కొంచెము అది బ్లావెట్స్ కి అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి మేడం మీరు పెట్టినప్పుడు. సరే సరే చూస్తాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.